అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాదిరాజు నిర్మల గారు రచించిన ఆడపడుచు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. వదిన కాపురానికి వస్తున్నది ఈరోజే. మా కుటుంబ సభ్యులలో ఒక కొత్త మెంబర్ చేరుతోంది. ఆ మాటే అన్నయ్యతో అంటే మన ఇంటి సభ్యుల సంఖ్య ఏమీ పెరగటం లేదు. ఇది వరకు ఎంతమంది ఉన్నామో ఇప్పుడు అంతేనే అన్నాడు. వాడి లెక్క ఏమిటా అని ఆలోచిస్తూ నవ్వు ఆపుకుంటున్న అన్నయ్య వంక అనుమానంగా చూశాను. నువ్వు లెక్కల్లో మొద్దువు కదూ, నేనే చెప్తున్నా విను. నిన్ను కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసి ఇంకొకరింటికి తరిమేస్తాంగా అన్నాడు. నాకు వాడి మాటలకు నవ్వు వచ్చింది. నేను లెక్కల్లో మొద్దునైతే నువ్వు నెంబర్ 1 మొద్దువి. ఎందుకంటే నన్ను తీసివేసినా సంవత్సరానికి ఒకళ్ళో లేక ఇద్దరో చొప్పున మీ ఆవిడ ఇల్లంతా పిల్లలతో నింపేస్తుందేమో అన్నాను. ఇద్దరం నవ్వుకుంటున్నాం. వాకిట్లో ఆటో ఆగిన చప్పుడు వినిపించింది. వంశీ, మీ అత్తగారు వాళ్ళు వచ్చారా అంటూ అమ్మ గబగబా బయటకు వెళ్ళింది. మేమిద్దరం కూడా బయటకొచ్చాం. నేను వదిన వంక చూస్తూ పలకరింపుగా నవ్వాను. స్నేహభావంతో తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. తనూ నవ్వింది. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఎంతో అందంగా ఉండే మా వదినను చూస్తున్నప్పుడు అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అనుకునేదాన్ని. వాడి అదృష్టం సంగతేమో గాని నేనెంత దురదృష్టవంతురాలనో రోజురోజుకు తెలిసొచ్చేటట్లుగా చేసింది. మా ఇంటికి ఒక తాత వచ్చి గాజులు అమ్మేవాడు. గాజులు తెచ్చిన రోజున ఏవో కబుర్లు చెప్తూ మా వరండాలో ఓ గంట నిద్రపోయి మేము ఏదన్నా పెట్టింది తిని వెళ్లేవాడు. ఓ రోజు ఆ గాజుల తాత వచ్చాడు. వదినను చూసి ముచ్చటపడి ఏదో ఒకటి పలకరించాలి అనుకుంటుండగా వాళ్ళ అమ్మానాన్నల గురించి అడిగి ఎంత కట్నం ఇచ్చారమ్మా అని అడిగాడు. మా వదిన టక్కున 20,000 పోసి కొనుక్కున్నాం వీళ్ళను అంది. అంతవరకు నవ్వుతూ ఉన్న తాత మొహం వాడిపోయింది. నాకు కూడా తన మాటలకు కొంత ఆశ్చర్యం, కొంత బాధ కలిగినా పైకి కనబడనీయకుండా 20,000తో నువ్వు ఎవరినెవరిని కొనుక్కున్నావో కాని నన్ను మాత్రం నువ్వు ఎప్పటికీ కొనలేవు అన్నాను. అమ్మవాళ్ళు లేనప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే తన అందం గురించి తనే వర్ణించుకుంటూ తెల్లగా ఉండి తన పక్కన చామన ఛాయిగా ఉండే మా అన్నయ్యకు తనకు తగినవాడు కాదన్నట్టుగా మాట్లాడేది. ఆ సమయంలో నాకు తనని చూస్తే ఎంతో కోపం వచ్చేది. ఎన్నోసార్లు మా అన్నయ్య గాజు ముక్క మీద సూర్యకిరణాలు పడి మెరుస్తుంటే దానిని చూసి వజ్రం అనుకున్నట్లు మా వదిన అందాన్ని చూసి భ్రమపడ్డాడు. ఆ అందమైన శరీరం లోపల ఉన్న వికృతమైన మనస్సును చూడగలిగితే వాడి గుండె పగిలిపోయి ఉండేది కదా అని బాధపడేదాన్ని. అన్నయ్యతో ఎంతో ప్రేమగా మసలే వదిన అన్నయ్య లేనప్పుడు ప్రవర్తించే తీరు గురించి ఒకసారి అమ్మా నాన్నలతో అన్నాను. దానికి వాళ్ళు తన గురించి అలా మాట్లాడినందుకు ఆడపడుచు హోదా చూపించుకో అనేశారు. ఆ తర్వాత నేనెప్పుడు తన గురించి ఏమీ అనలేదు. అయినా నాకే వదిన క్యారెక్టర్ అర్థమైనప్పుడు నాకంటే డబుల్ వయసులో ఉన్న అమ్మా నాన్నలకు అర్థం కాదా అనుకున్నాను. వదిన వచ్చినందుకు నాకొక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకున్నంతసేపు పట్టలేదు తన దృష్టిలో నేను ఎలాంటి దాన్నో అర్థం చేసుకునేందుకు. పని మనిషి కంటే హీనంగా చూస్తోందని నాకు అర్థమయ్యేసరికి నా పరిస్థితి నా ఇంట్లో ఒక పని మనిషిగానే స్థిరమైంది. ఉదయం కాఫీ కప్పు అందించటంతో ప్రారంభమవుతుంది నా దినచర్య. స్నానానికి వేడినీళ్లు పెట్టడం, స్నానం చేసి రాగానే అమ్మ చేసిన టిఫిన్ పెట్టడం, బట్టలు ఉతికేటప్పటికీ భోజనం టైం అయ్యేది. టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తే అప్పుడు తన గదిలో నుంచి బయటకొచ్చి భోజనం చేసి వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేది. మళ్లీ ఆ తలుపులు సాయంత్రం 5:30 గంటల దాకా అలా మూసుకునే ఉండేవి. అన్నయ్య వచ్చేది అప్పుడే కాబట్టి మొహానికి అమృతాంజనం పట్టించి ఆ ఘాటుకు కళ్లమ్మట్టే నీళ్లు కారుతుంటే బీరువాల నుంచి 2-3 చీరలు తడిపేసి ఉతకలేక ఉతుకుతున్నట్లు అవస్థపడేది. ఆ టైంలో పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చి మా వదిలిని చూస్తే తెల్లగా ఉండే ఆమె మొహం అమృతాంజనం ఘాటుకు ఎర్రగా కందిపోయి నిజంగా ఎంతో పెద్ద ఘోరం వచ్చినా ఇంటి పనులు తను ఒక్కతే చేస్తుందని తెగ సానుభూతి చూపిస్తారు. అలాంటిది మా అన్నయ్య వచ్చి తనను చూస్తే ఇక చెప్పేదేముంది, ఇంటిని రణరంగంలా చేసేవాడు. తన పెళ్ళానికి ఇంటి పనుల్లో సాయం చేయకుండా నేను ఆడపడుచు హోదా వెలగబడుతున్నాను అని. పెళ్లి కాకముందు ఎంతో లాజిక్గా ఆలోచించి మాట్లాడే అన్నయ్య ఇప్పుడు అలా ఆలోచించడం మర్చిపోయాడు. లేకపోతే అలా ఉతికిన చీరలు ఈ వారంలో తన భార్య ఎప్పుడైనా ఒక్కసారన్నా కట్టుకుందా లేదా అని ఆలోచించేవాడు కదా. అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం ఆగిపోగానే అంతవరకు ఉన్న తలనొప్పి, జ్వరం మా వదిన్ను వదిలేసి పారిపోయేవి. నిమిషాల మీద తయారయ్యి మా అన్నయ్యతో షికారుకెళ్లేది. ఏ రోజు తన గది దాటి యువతలకు రాని వదిన తన వాళ్లు వచ్చినా
మా చుట్టాలెవరైనా వచ్చినా ప్రతి పని తానే చేస్తూ ఒక గిన్నెలో అన్నం కలిపి ముద్దలు చేసి బలవంతంగా నా నోట్లో కుక్కి చూసేవాళ్ళు. ఆహా, ఇటువంటి కోడలు ఎవరికైనా దొరుకుతుందా ఈ రోజుల్లో అని ఆశ్చర్యపోయేట్లు చేస్తుంది. ఇలాంటి సంఘటనలు మా ఇంట్లో కోకొల్లలు. ఫలితంగా మా అన్నా చెల్లెల బంధం తెగిపోయింది. భార్యాభర్తల బంధాన్ని విడాకుల పేరుతో ఒక కాగితం మీద పెట్టే సంతకంతో తెంపుకోవచ్చు, కాని రక్త సంబంధాన్ని తెంపటానికి ఏ చట్టాలు ఉండవు. ఎంతో చాకచక్యంతో కలిసిమెలిసి ఉన్న మా అన్నా చెల్లెలను విడగొట్టింది మా వదిన. ఒక చిరునవ్వుతో దేన్నైనా సాధించవచ్చు అనే మాటకు అర్థం ఇలా కూడా వర్తిస్తుందేమో. ఒక్కొక్కసారి అనుకుంటాను, ఎవరికో పుట్టి ఎక్కడో పెరిగి మా ఇంటికొచ్చి మమ్మల్ని విడదీసింది కదా ఈవిడగారు అని. మళ్లీ వెంటనే అనుకుంటాను, ఒకే ఇంట్లో పుట్టి పెరిగి ఎంతో ప్రేమగా మసులుకున్న మేము నేడు బద్ధ శత్రువులుగా మారాము అంటే ఇన్నాళ్ళు మా మధ్య ఉన్న ప్రేమ నిజం కాదేమో అని. ఈ ఇంట్లోనే స్థిరంగా ఉండే అన్నయ్య, ఎవరింటికో వెళ్లబోయే నేను, రాబోయే రైలు కోసం ప్లాట్ఫామ్ మీద ఎదురుచూసే ఇద్దరు పాసింజర్ల మధ్య జరిగే టైంపాస్ సంభాషణల్లా ఇంతకాలమే గడిపామేమో. అత్త ఆడపడుచు అనగానే ఇంట్లోకి అడుగుపెట్టిన నవవధువును హింసించే శాడిస్టుల్లా వర్ణించారే గాని ఆ నవవధువు జీవిత నాటక రంగంపై గొలికించే నవరసాల అభినయాన్ని అర్థం చేసుకోలేని ఆడపడుచుల గురించి ఎవరైనా కథగా వ్రాసారా? ఏమో, నా మదిలో జరిగే సంఘర్షణను ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది. ఎందుకంటే నాకు పెళ్లి నిశ్చయమైంది. ఇంకో నెల రోజుల్లో వేరొక ఇంటికి నవవధువుగా వెళ్తున్నాను. నాకు 2 ఆడపడుచులున్నారు. ఒకరికి పెళ్ళైంది, వేరొకరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఆడపడుచు హోదాలో ఉండి కూడా చీత్కారాల మధ్య బ్రతికాను. అక్కడ ఆడపడుచు హోదాలో ఉన్నవారి చేత చీత్కరించబడుతూ బ్రతుకుతానేమోననే భయం మనసున అలజడి రేపుతోంది. నేను పుట్టింటి నుంచి బయటకు అడుగు పెట్టగానే మా ఇంటి తలుపులే కాదు, వారి మది తలుపులు కూడా మూసుకుపోతాయి. నా గురించిన తలుపులు తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే నేను వెళ్లే మెట్టినిల్లే నాకు పుట్టినిల్లు కావాలని, నా ఆడపడుచులే నాకు తోబుట్టువులుగా ఉండాలని ముక్కోటి దేవుళ్ల ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.